హాయ్ టెక్నో గైస్, ఐఎమ్ శ్రీనివాస ఫ్రమ్ ఎడుజన్ ఫుడకమ్మ. ఈరోజు వచ్చేసి మనం క్లాస్లో భాగంగా మన F64 బాక్స్ అసలు ఏంటి, F64 బాక్స్ ఏంటి, అసలు అది దానివల్ల ఏం ఉపయోగం ఉంది ఏంటి అనేది మనం క్లారిటీ తెలుసుకుందాం. F64 కోర్స్తో పాటమ్మా మనం యాప్ కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మన యాప్ కోర్స్లో వచ్చేసమ్మా ఫస్ట్ యాప్ కోర్స్ గురించి చూసుకుందాం మనం, ఓకేనా. ఇది వచ్చేసి మన ఎడుజెడ్ ఇన్ఫోటెక్ యాప్ కోర్స్ అమ్మా, చూడండి ఇక్కడ, ఓకేనా. ఇది వచ్చేసి మనం ఈ కోర్సులో మనకి F64 ఉంటుంది, నెక్స్ట్ ఐఫోన్ కంప్లీట్ కోర్స్ ఉంటుంది, ఆండ్రాయిడ్ 4G 5G కోర్స్ ఉంటుంది, నెక్స్ట్ గ్లాస్ ట్రైనింగ్ కూడా ఉంటుందమ్మా. దీంట్లో ఇప్పుడు లేటెస్ట్కి వచ్చేసి F64, ఓకేనా. అసలు ఈ F64 కోర్సు ఎందుకు నేర్చుకోవాలి మనం, అర్థమైందమ్మా. యాక్చువల్గా ఏంటంటే ఒక మంచి హ్యాండ్ స్కిల్ ఉండి ఒక ఫాల్ట్ ఫైండింగ్ రెక్టిఫై చేయగల అదే థియరీ బేస్ మీద రిపేర్ చేసే ప్రతి మెకానిక్ కూడా కొంత దూరం అంటే ఒక 70-80% వచ్చి ఆగిపోతారు అన్నమాట రిపేరింగ్లో, ఓకేనా. రీజన్ ఏంటంటే ఇప్పుడు వచ్చే UFS చిప్స్ కానీ EMMC చిప్స్ మీద రిపేరింగ్ చేసే యొక్క నాలెడ్జ్ తక్కువ ఉంటుంది, ఓకేనా. ఇంతకుముందు మనకి చాలా టూల్స్ వచ్చినాయి, ఏంది డైరెక్ట్గా మనం చిప్ మీద రిపేరింగ్ చేసేది. చిప్ అంటే ఏమో గుర్తుపెట్టుకోండి, చిప్ అనేదేమో CPU ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లాష్ చిప్ అనేది ఒకటి ఉంటుంది, ఓకేనా. ఆ ఫ్లాష్ చిప్ని మనం EMMC అనొచ్చు, EMMCP అనొచ్చు, UFS అనొచ్చు అనమాట, ఓకేనా. ఈ మొత్తం కూడా మీకు కావాలంటే క్లాస్లో పర్ఫెక్ట్గా చెప్పడం జరుగుతుంది, ఓకేనా. ఆ చిప్ మీద డైరెక్ట్గా ఇంతకుముందు మనం ఏదైనా ఫ్లాషింగ్ చేయాలన్నా, ఆన్లైన్ ఫ్లాషింగ్ చేయాలన్నా ఓన్లీ USB నుంచి చేయాల్సి వచ్చేది, ఓకేనా. కానీ ఈ F64 బాక్స్ ద్వారా డైరెక్ట్గా మనం డైరెక్ట్గా చిప్ మీద అంటే ఆ ఫ్లాష్ ఐసీ మీద మనం రిపేరింగ్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. ఆ ఎలా రిపేర్ చేయాలి, ఓకేనా. ఒక EMMC ప్రాబ్లం ఏమొస్తుంది, ఓకే, ఒక UFS చిప్ ప్రాబ్లం ఏమొస్తుంది, వాటిని ఎలా చేయాలనేది కూడా మనం క్లారిటీగా మనకి చెప్పుకుంటాం అనమాట, ఓకేనా. దీంతో పాటు మనకి ఇంకా ఇదే కోర్సుతో పాటు అమ్మా ఇంకా మనకేముందంటే దీంట్లో కోర్స్ లిస్ట్, ఓకేనా. దీంతో పాటు చూడండి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి అది 4G అండ్ 5G కంప్లీట్ కోర్స్ అనమాట, ఓకేనమ్మా. బేసిక్ ఎలక్ట్రానిక్స్లో, ఓకేనా, బేసిక్ ఎలక్ట్రానిక్ కోర్సు, ఓకేనా. స్కెమాటిక్ టూల్స్, ఛార్జింగ్ సెక్షన్ 4G అండ్ 5G, పవర్ సెక్షన్, ఓకేనా, 4G అండ్ 5G, బ్యాక్ లైట్స్, ఆడియో సెక్షన్, కెమెరా సెక్షన్, రకరకాల అన్ని 5G నెట్వర్క్ సెక్షన్, ఓకేనా. 5G చూడండి ఇక్కడ 5G నెట్వర్క్లో ఎంత ఎక్కడ దాకా ఉందో చూడండి, ఓకేనా. 5G బేస్ బ్యాండ్ పవర్ ఐసీ ఏంటి, ఓకేనా, అసలు SDR ఏంటి, 5G క్రిస్టల్ ఐసీలో ఏమేమి ఉంటాయి క్లియర్గా మనకి ఇక్కడ ఏంటంటే దీంట్లో పెద్ద దాంట్లో పాయింట్ టు పాయింట్ మీకు దీంట్లో క్లియర్గా త్రూ స్కెమాటిక్ ద్వారా ట్రేసింగ్ చేసుకుంటూ పాయింట్ టు పాయింట్ చెప్పడం జరిగింది అన్నమాట. మీరు వచ్చేసి చూడండి ఇక్కడ ఈ యొక్క యాప్ అంటే కొంచెం హ్యాండ్ స్కిల్ బాగుండి, ఓకేనా, కొద్దిగా ట్రేస్ చేయటం వచ్చిన వాళ్ళు కనుక ఈ యాప్ దగ్గర పెట్టుకుంటే మీరు ఈజీగా రిపేరింగ్ చేసుకోవచ్చు, ఓకేనమ్మా. రైట్, అసలు ఇప్పుడు మనం చెప్పుకున్న భాగం ఏంటంటే F64 బాక్స్ మనం ఏ విధంగా అంటే దీంట్లో వచ్చేసమ్మా చూడండి, ఇప్పుడు F64 సాఫ్ట్వేర్ కోర్స్తో పాటు మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ అసలు ప్రాబ్లం వచ్చేది హార్డ్వేరా, ఓకేనా, లేదా సాఫ్ట్వేరా, ఓకేనా, ఎన్ని రకాల చిప్ సెట్స్ ఉన్నాయి మనకి, ఓకేనా, దాంతోపాటు ఎన్ని రకాల ఫ్లాష్ ఐసీస్ ఉన్నాయి, డిఫరెన్స్ బిట్వీన్ EMMC, EMCP, UFS, ఓకేనా. EMMCలో ఎన్ని రకాలు ఉన్నాయి, UFSలో ఎన్ని రకాలు ఉన్నాయి, ఓకే, EMCPలో ఎన్ని రకాలు ఉన్నాయి, ఓకేనా. వీటితో పాటు మనకి క్లారిటీగా ఈ F64 కోర్సులో భాగంగా నేను చెప్తున్నామ్మా, ఓకేనా. ఈ యాప్ కోర్స్ తీసుకుంటే అన్నీ వస్తాయి. ఈ F64 అనేది ఇప్పుడు వచ్చేసమ్మా అడ్వాన్స్ లెవెల్లో ఈ చిప్ ఏది మన ఫ్లాష్ ఐసీని ఈజీగా మనం రిపేర్ చేసుకోవచ్చు, ఎందుకంటే నేను తీసుకొని వాడుతున్నాను, చాలా ఫాస్ట్గాను, చాలా ఈజీ, చాలా ఫ్రెండ్లీగా ఉందన్నమాట. ప్లగ్ అండ్ ప్లే మెథడ్లో, ఓకేనా, AI టెక్నాలజీలో మనకి ఈ ఫ్లాష్ 64 బాక్స్ అనేది ఈజీ వేలో మనం EMMCని కానీ UFS కానీ రిపేర్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. ఎందుకంటే హార్డ్వేర్ పరంగా హ్యాండ్ స్కిల్ పరంగా ఉండి నువ్వు చాలా దూరం 80% రిపేర్ చేస్తావు, ఒక 20%లో మనం రిటర్న్ ఇచ్చే మొత్తం కూడా మ్యాక్సిమం దీంట్లో అవుతాయమ్మా. దీంట్లో EMMC UFS యొక్క బ్యాడ్ హెల్త్లు కానీ, ఓకేనా, డెడ్ బూట్ రిపేర్స్ కానీ, ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు బ్యాడ్ హెల్త్, డెడ్ బూట్ రిపేరు, ఓకేనా, EMMC చేంజింగ్ కానీ, ఓకేనా, ఏమైనా పార్టిషన్ కాన్ఫిగరేషన్ తేడా వచ్చినా కూడా ఇలా రకరకాలుగా మనం
దీంట్లో ఈ F64 బాక్స్ నుంచి ఉపయోగించుకోవచ్చు అనమాట. ఓకేనమ్మా? రైట్. ఇప్పుడు ఒక చిన్నది తీసుకొని చూద్దాం అసలు F64 బాక్స్ ఎట్లుంటుంది. ఓకే, దీన్ని ఎలా చేద్దాం అనేది ఇప్పుడు మనం చూద్దాం క్లియర్గా. చూడండమ్మా, చాలా ఫాస్ట్గా ఉంటుందమ్మా, చాలా ఈజీగా ఉంటుంది, రిపేరింగ్ కూడా ప్రశాంతంగా చేసుకోవచ్చు మనం. ఇక్కడ వచ్చేసమ్మా మనకి ఈ క్లాసెస్ అనేవి మనకి ఒక మన ఈ మంత్ 20వ తారీఖు అనుకుంటున్నాను. ఫీజు కూడా చాలా తక్కువ ఉంటుంది. ఓకేనా? మీరు ఈ క్లాసెస్ ఎవరన్నా వినాలనుకున్న వాళ్ళు నాకు ఈ కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తామమ్మా, ఆ నెంబర్కి సంప్రదించండి. ఓకే, రైట్. కనెక్ట్ చాలా ఫాస్ట్ ఉంటుందమ్మా ఇది. ఓకేనా? చూడండి, ఇప్పుడు నా దగ్గర ఇంతకాలం నుంచి ఎప్పటి నుంచో ఇంతకుముందు కూడా ఒక అడ్వాన్స్ బాక్స్ ఉంది, 1-2 బాక్సులు ఉన్నాయి, వాటి మీద కానీ కూడా దీంట్లో అవుతున్నాయి. ఓకేనా? చూడండి, ఓకేనా? రైట్. దిస్ ఈస్ ఈఎంఎంసి. ఓకేనా? ఈఎంఎంసి ఏంటి, ఆర్పిఎం ఏంటి, ఓకేనా, పార్టిషన్స్ ఏంటి, ప్రొవిజనింగ్ ఏంటి, అడ్వాన్స్డ్ టాస్క్, ఇవన్నీ టోటల్గా ఈ ట్యాబ్స్ అన్ని రా యాక్సెస్ ఏంటి, ఓకేనా, ఈ పార్టిషన్స్లో ఏమేమి వస్తాయి, ఓకేనా, దీంట్లో ఎక్స్ట్రాక్ట్ 4 అంటే ఏంటి, ఎఫ్ఆర్పి, యూజర్, ఎంబీఆర్ అంటే ఏంటి, జీపీటీ అంటే ఏంటి, ఓకేనా, డిడిఆర్, వీటన్నిటి గురించి కూడా మనకి క్లియర్గా చెప్పబడుతుంది అనమాట. ఓకేనమ్మా? దీంట్లో అసలు వాట్ ఈజ్ ఆర్పిఎంబి, ఓకేనా, దీంట్లో వచ్చేసి యూజర్ ఏంటి, బూట్ ఏంటి, బూట్ బి ఏంటి, ఆర్పిఎం ఏంటి, ఎక్స్సిఎస్డి ఏంటి, ఎఫ్ఎఫ్యు ఏంటి, ఎఫ్ఎఫ్యు దేనికి వస్తుంది, ఎన్ని రకాల మనకి ఈఎంఎంసీలు కానీ యూఎఫ్ఎస్లు కానీ ఉన్నాయి, వాటిని ఎలా మనం రిపేర్ చేసుకోవాలో దీంట్లో మీకు క్లారిటీగా చెప్పబడుతుంది అనమాట. ఓకేనమ్మా? అలాగే వచ్చేసి దీంట్లో ఈఎంసీ చేంజ్ చేసుకోవచ్చు, ఒక ఈఎంఎంసీ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. మీ దగ్గర 32 GB ఉంది, మీకు చాలట్లేదు, దాన్ని 64 చేసుకోవచ్చు, 128 చేసుకోవచ్చు, దానికి ర్యామ్ కంపాటబిలిటీ ఏంటి, ఇవన్నీ కూడా మనకి క్లాస్లో క్లియర్గా చెప్పబడింది అనమాట. ఇప్పుడు మనం చూసుకుందేమమ్మా, ఇది వచ్చేసి ఏంటిది మనకి, ఇది వచ్చేసి జస్ట్ మనకి ఈఎంఎంసీ. ఇప్పుడు యూఎఫ్ఎస్ పెట్టి చూద్దాం. యూఎఫ్ఎస్లో ఏమేమి రిపేరింగ్స్ ఉంటాయి ఏంటి క్లియర్గా కూడా చూద్దాం మనం. ట్యాబ్స్, ప్రతి ట్యాబ్ గురించి క్లియర్గా చెప్తామా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈఎంఎంసీ కన్నా యూఎఫ్ఎస్ రిపేరింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అనమాట. చూడండి ఒక్కసారి, యూఎఫ్ఎస్. ఓకేనా? రైట్. చూడమ్మా, లోన్ ఇది ఉంది దీంట్లో, లోన్ 0, ఓకేనా, లోన్ 1, లోన్ 2, లోన్ 3, లోన్ 4, ఓకేనా, మనకున్న చిప్ సెట్ని బట్టి. ఓకే, క్వాల్కమ్లో ఎన్ని లూన్స్ ఉంటాయి, లూన్ అంటే ఏముందమ్మా, లాజిక్ యూనిట్ నెంబర్. ఓకేనా, క్వాల్కమ్లో ఎన్ని లూన్స్ ఉంటాయి, ఎంటీక్యూలో ఎన్ని లూన్స్ ఉంటాయి, ఎగ్జినోస్లో ఎన్ని లూన్స్ ఉంటాయి, ఎస్పీడీలో ఎన్ని లూన్స్ ఉంటాయి, ఇవన్నీ చాలా కేర్ఫుల్గా మనకి చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా? రైట్. దీంట్లో డిస్క్రిప్టర్లో కాన్ఫిగరేషన్, ఓకేనా, కాన్ఫిగరేషన్ అంటే ఏంటి, యాట్రిబ్యూట్స్ ఏంటి, ఫ్లాగ్స్ ఏంటి, ఓకే, దీంట్లో వచ్చేసరికి వాట్ ఈజ్ కాన్ఫిగరేషన్ డిస్క్రిప్టర్, ఓటీపీ లాక్ ఏంటి, దీన్ని అన్లాక్ ఎలా చేసుకోవాలి, ఓకేనా, సెక్యూరిటీ బ్యాకప్ ఎలా తీసుకోవాలి, ఈ పాయింట్ టు పాయింట్ మనకి ఈజీగా దీంట్లో చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా? మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, అంటే దీంట్లో అమ్మా ఈ కోర్స్ వచ్చేసి చాలా తక్కువ ప్రైస్ చెప్పడం జరుగుతుంది. ఈ కోర్స్ వచ్చేసి 2 weeks ఉంటుందమ్మా, డైలీ 1 hour క్లాసెస్ ఉంటాయి. ఓకేనా? అట్ ది సేమ్ టైం మన యాప్లో, మన ఈ యాప్ ఉంది కదా, ఈ యాప్ దీంట్లో చూడండి, ఈ యాప్ 64 కోర్స్ని మీకు, ఓకేనా, 6 months ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఓకే, తక్కువ నామినల్ అంటే కోర్సు తీసుకుంటాం వల్ల ఇంకా దీంట్లో అప్డేట్స్ అన్నీ యాడ్ అవుతూ ఉంటాయమ్మా. 6 months వరకు ఈ వీడియోస్ అన్నీ కూడా మీరు ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనమ్మా? మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కోర్స్ అనేది 20వ తారీఖు లోపు డేట్ ఇస్తామా, స్టార్ట్ అవుతుంది. ఎవరికన్నా ఈ కోర్సులో జాయిన్ కాదలుచుకుంటే ఈ కిందకున్న నెంబర్ని సంప్రదించండి. బాయ్.